the best academy. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇటీవల రక్షణ రంగానికి సంబంధించి చాలా టాపిక్స్ని మనం డిస్కస్ చేస్తున్నాం. ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా డిఫెన్స్ సెక్టర్ లేదా రక్షణ రంగానికి సంబంధించిన క్వశ్చన్స్ మనం చూస్తాం. అందులో కూడా ఇంపార్టెన్స్ వేటికి ఇవ్వండి అంటే ఇటీవల కాలంలో వార్తలు నిలుస్తున్న విన్యాసాలు. నెక్స్ట్ వచ్చేసి డిఫెన్స్ ఇంపోర్ట్స్, మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా వివిధ దేశాల నుండి దిగుమతులు చేసుకుంటున్నాం, అదొకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ రిపోర్ట్స్, ఉదాహరణకు తీసుకుంటే స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు విడుదల చేసే గణాంకాలు కానివ్వండి, మిలిటరీ పవర్కి సంబంధించి కానివ్వండి, అండ్ ఇటీవల పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన ఆయుధ వ్యవస్థ గురించి కానివ్వండి, షిప్ల గురించి కానీ, ఫాస్ట్ పెట్రోల్ వెజల్స్ గురించి కానీ అడగవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఇటీవల కాలంలో వేటికి ఆమోద ముద్ర వేసింది, ఒప్పందాలు సంబంధిత అంశం పైన చూడాల్సి ఉంటుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇటీవల రక్షణ రంగానికి సంబంధించిన ఒక అంశము, 2 ఫాస్ట్ పెట్రోల్ వెజల్స్ వార్తల్లోకి వచ్చినాయి. వాటి పేరు ఏంటంటే అమూల్య, అక్షయ్. ఈ 2 కూడా ఎగ్జామ్లో అడుగుతారు. ఇటీవల వార్తల్లోకి వచ్చిన, రక్షణ రంగానికి సంబంధించిన వార్తల్లోకి వచ్చిన అమూల్య మరియు అక్షయ్ అనే 2 ఏంటి అంటే ఫాస్ట్ పెట్రోల్ వెజల్స్. వీటిని ఎవరు తయారు చేశారంటే గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వారు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు, ఇండిజినస్గా. ఎవరి సేవల కోసం అంటే కోస్ట్ గార్డ్, ఇండియన్ కోస్ట్ గార్డ్, మనకు తీరగస్తీ దళం అంటే కదా, వారి సేవల కోసం ప్రారంభించడం జరిగింది. వీటిని ఇటీవల కమిషన్ చేయడం జరిగింది. కమిషన్ అంటే సేవలు ప్రారంభించడం, డీకమిషన్ అంటే ఆల్రెడీ విధుల్లో ఉన్నవి ఏవైతే ఉంటాయో వాటికి ఇక విరామం పలకడం, గుర్తుంచుకోండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గోవా షిప్ యార్డ్ వారు లాంచ్ చేసిన 2 ఫాస్ట్ పెట్రోల్ వెజల్స్ పేర్లు గుర్తుంచుకోండి, ఎవరి సేవల కోసమో గుర్తుంచుకోండి, సరిపోతుంది. కమిషనింగ్, సేవలు ప్రారంభం. నెక్స్ట్ సెమీ కండక్టర్ విషయంలో ఇప్పటివరకు ప్రపంచంలో తైవాన్ నెంబర్ 1గా ఉండేది, కానీ ఇప్పుడు అమెరికా సెమీ కండక్టర్ ఉత్పత్తిలో కానివ్వండి, విషయంలో కానివ్వండి టాప్లో ఉంది. సో ఇటీవల కంపెనీస్ మార్కెట్ క్యాప్.com వారు రిలీజ్ చేసిన గణాంకాల ప్రకారం సెమీ కండక్టర్లో అమెరికా మార్కెట్లో, సెమీ కండక్టర్ మార్కెట్లో టాప్ పొజిషన్లో అమెరికా ఉందంట. ప్రపంచంలో సెమీ కండక్టర్ పరిశ్రమలో ఉన్న 136 దేశాల మొత్తం మార్కెట్ విలువ $9.07 ట్రిలియన్ అయితే ఇందులో 71% అమెరికా వంతైందంట. అంటే దాదాపు $6,448 బిలియన్ అమెరికా తిరుగులేని నెంబర్ 1గా కొనసాగుతోంది. సో సెకండ్ పొజిషన్ వచ్చేసి తైవాన్, థర్డ్ నెదర్లాండ్స్, నెక్స్ట్ వచ్చేసేసి దక్షిణ కొరియా, నెక్స్ట్ జపాన్, యూకే, చైనా. నెక్స్ట్ ఐసీఎంఆర్ వారు ఇటీవల ఆమోద ముద్ర వేశారు. దేనికి అంటే ఇటీవల ఒక టెక్నాలజీ, ఆ టెక్నాలజీ దేనికి సంబంధించి అంటే ఐరన్ డెఫిషియన్సీని కనుగొనడానికి సంబంధించి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఐసీఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ గెట్స్ లో కాస్ట్ టెక్నాలజీ టు డిటెక్ట్ ఐరన్ డెఫిషియన్సీ ఇన్ హ్యూమన్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆ టెక్నాలజీ పేరు ఏంటంటే అనీమియా ఫోన్. ఎవరు డెవలప్ చేశారంటే కార్నెల్ యూనివర్సిటీ రీసెర్చర్స్ అభివృద్ధి చేశారు. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే యాక్యురేట్గా, అంటే స్పష్టంగా, క్విక్గా, వేగవంతంగా మరియు చీప్గా, చౌక పద్ధతిలో ఐరన్ డెఫిషియన్సీని కనుగొనడానికి ఉద్దేశించబడింది. సో అనీమియా ఫోన్ ఎవరు అభివృద్ధి చేశారు, ఎందుకు వార్తల్లోకి వచ్చింది, ఎగ్జామినేషన్లో అడగవచ్చు. ఇక ఇటీవల ఇస్రోకి సంబంధించి స్పెడెక్స్ తరచు మనం చూస్తున్నాం. ముఖ్యంగా December 30 నుండి 2024 December 30 ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, పిఎస్ఎల్వి, సో పిఎస్ఎల్వి C60 ప్రయోగాన్ని విజయవంతంగా చేసింది. స్పెడెక్స్, స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్, అంతరిక్షంలోనే 2 ఉపగ్రహాలు కలపడం అనుకోండి, డాకింగ్ రిలేటెడ్గా మొదటిసారి మనం చేసాము. సో డాకింగ్ అనేది ఇటీవల వాయిదా పడింది మరొకసారి కూడా. యాక్చువల్గా షెడ్యూల్ ప్రకారము నిన్నటి రోజున, గురువారం రోజున జరగాలి, కానీ మరొకసారి అక్కడ అనుకూల వాతావరణం లేకపోవడం వల్ల, ఆ ఇన్స్ట్రుమెంట్ అనేది కరెక్ట్ అడ్జస్ట్మెంట్ లేకపోవడం వల్ల మళ్ళీ వాయిదా వేసామని ఇస్రో ప్రకటించింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన స్పెడెక్స్ మరొకసారి వాయిదా పడింది. అంతరిక్షంలో శాటిలైట్లను అనుసంధానించే ఈ ప్రక్రియను ఇస్రో సైంటిస్టులు డాకింగ్గా వ్యవహరిస్తున్నారు. ఇటీవల చేపట్టిన స్పెడెక్స్ ప్రాజెక్టులో భాగంగా పిఎస్ఎల్వి రాకెట్ ఈ ఉపగ్రహాలను అంతరిక్షంలో చేర్చింది. December 30 కక్షలో తిరుగుతున్న ఈ ఉపగ్రహాలను ఈ నెల, అంటే జనవరి 7 డాకింగ్ చేయాలని ముందు నిర్ణయించారు. కానీ అనుకోని అవాంతరాల వల్ల డాకింగ్ ప్రక్రియను గురువారం ఉదయానికి పోస్ట్పోన్ చేశారు. మళ్ళీ తాజా ప్రక్రియను మరొకసారి వాయిదా వేస్తున్నట్లు ఇస్రో ట్వీట్ చేసింది. శాటిలైట్లు చక్కగా పనిచేస్తున్నాయని, రెండింటి మధ్య మలుపు అంచనాలకు మించి ఉంది కాబట్టి ఆ డాకింగ్ అనేది చేయడము కొంత కష్టతరంగా ఉండొచ్చు అని చెప్పేసి మరొకసారి పోస్ట్పోన్ చేశారు.
సో భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో నిర్మిస్తున్న ఒక రైల్ నెట్వర్క్ కాత్రా బనిహాల్ మార్గం ఏదైతే ఉంటుందో ఆ పరీక్ష విజయవంతంగా వార్తల్లోకి వచ్చింది. సో చివరి ప్రయోగం అనుకోండి, రైల్వే శాఖ ఇండియన్ రైల్వేస్ ఏ పోటీ పరీక్షలైనా రైల్వే రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారు. రైల్వే శాఖ జమ్మూ కాశ్మీర్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాట్రా బనిహాల్ మార్గంలో మరో పరీక్ష విజయవంతంగా పూర్తయింది. సవాల్తో కూడిన ప్రాంతంలో 180 డిగ్రీల గ్రేడియంట్పై ఎగువ వైపు రైలు నడిచే వేగాన్ని పరీక్షించారు. ఇది ఈ మార్గంలో తుది పరీక్షను అంటే దీన్ని ఫలితాన్ని విశ్లేషించిన తర్వాత ఈ మార్గంలో రైలు రాకపోకలపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో రైలు సజావుగా నడిచిందని రైల్వే భద్రతా కమిషనర్ గారు రీసెంట్గా చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి. ఇక రాష్ట్రీయ అంశాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక అంశము, ఒక ఒప్పందము. సో సింగపూర్ కంపెనీతో బాట్రానిక్స్ ఒప్పందం అనేది వార్తల్లోకి వచ్చింది. దేశీయ సెమీకండక్టర్ రంగ వృద్ధి కోసము సింగపూర్కు చెందిన పీటీడబ్ల్యూ గ్రూప్తో అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు హైదరాబాద్ కంపెనీ బాట్రానిక్స్ ఇండియా ప్రకటించింది. సెమీకండక్టర్లకు పెరుగుతున్న గిరాకీకి అనుగుణంగా ఫ్యాబ్రికేషన్, ఉత్పత్తి, శిక్షణ సదుపాయాలు విస్తృతం చేసేందుకు ఈ భాగస్వామ్యం ఉపకరిస్తుందని బాట్రానిక్స్ తెలిపింది. గుర్తుంచుకోండి. ఇక వార్తల వ్యక్తుల విషయానికి వస్తే ఇటీవల ప్రపంచంలో వృద్ధ మహిళగా వార్తల్లోకి వచ్చిన లేదా అత్యంత వృద్ధ వయస్కురాలిగా వార్తల్లోకి వచ్చిన ఓల్డెస్ట్ పర్సన్ ఇన్ వరల్డ్గా వార్తల్లోకి వచ్చిన ఒక మహిళ. ఇక్కడ సిస్టర్ ఇనా క్యానాబర్రో ఏ దేశానికి చెందినవారంటే బ్రెజిల్. తన ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వృద్ధ వ్యక్తిగా వార్తల్లోకి వచ్చారు. 116 సంవత్సరాల వయసులో కూడా జీవిస్తున్నారు, బ్రెజిల్ దేశానికి సంబంధించి. మరి ఎందుకు ఈ రికార్డు వచ్చింది అంటే గతంలో ఎవరున్నారంటే జపాన్కి సంబంధించి టోమికో ఇటుకా ఉండే, వారు డిసెంబర్ 29న మరణించారు. సో ఇక ప్రస్తుతం మిగిలి ఉన్న వాళ్ళు ప్రపంచంలో వృద్ధ వ్యక్తిగా వార్తల్లోకి వచ్చిన వ్యక్తి ఏ దేశం అని అడుగుతారు. ఇక బంగ్లాదేశ్లో చోటు చేసుకున్న అంతర్గత పరిస్థితులు మనందరికీ తెలిసిందే. ఆ దేశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఘర్షణలు కానివ్వండి, దేశ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచిపెట్టి పారిపోవడం కానీ ఇవన్నీ చూసాం. అక్కడ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు అవన్నీ కూడా. ఇక్కడ షేక్ హసీనా విషయంలో భారతదేశం తీసుకున్న నిర్ణయం, విద్యార్థుల ఉద్యమం, ఎగిసిన అల్లర్లతో స్వదేశం వీడి భారత్లో తలదాచుకుంటున్న పదవీచ్యుత బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా విషయంలో మోదీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఆమెకి ఇచ్చిన వీసా గడువును పొడిగించింది. గతేడాది జూలై, ఆగస్టులో బంగ్లాదేశ్లో దేశ విమోచన పోరాట యోధుల కుటుంబాలు వారసులకు నియామకాలు రిజర్వేషన్లు వ్యతిరేకిస్తూ మొదలైన ఉద్యమాన్ని హసీనా ఉక్కుపాదంతో అణచివేసి దారుణాలకు పాల్పడ్డారని ఆమెను విచారిస్తామని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది. ఈ పరిస్థితిలో ఈ వీసా ఎక్స్టెన్షన్ అనేది మనకు చర్చనీయాంశమైంది. సో ఇటీవల వార్తల్లో నిలిచిన ఒక వ్యక్తి ప్రీతీష్ నాండి, తను ఇటీవల మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. వివిధ రంగాల్లో గుర్తింపు పొందిన వ్యక్తి, ప్రముఖ రచయిత, పెయింటర్, ఫిల్మ్ ప్రొడ్యూసరు, ఫార్మర్ పార్లమెంటేరియన్ అంటే మాజీ ఎంపీ. వివిధ రంగాల్లో గుర్తింపు పొందిన వ్యక్తి ఇటీవల అనారోగ్య సమస్యల కారణంగా మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. అండ్ సో ఇక్కడ స్పోర్ట్స్కి సంబంధించి భారత అథ్లెటిక్స్ సమాఖ్య నూతన చైర్పర్సన్గా, కమిషన్ చైర్పర్సన్గా లాంగ్ జంప్ దిగ్గజం అంజు బాబీ జార్జ్ ఇటీవల ఎంపిక కావడం జరిగింది. సో చైర్పర్సన్గా అంజు గారని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ ఇటీవల సంతోష్ ట్రోఫీ నెగ్గిన బెంగాల్ జట్టు, ఆ క్రీడాకారులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లుగా నియమిస్తూ బెంగాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. బెంగాల్ జట్టులోని 22 మందికి పోలీసు ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వము. గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్లు అడుగుతారు. ఇటీవల సంతోష్ ట్రోఫీ గెలిచినందుకు ఏ క్రీడాకారులకు అందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇస్తూ వార్తల్లోకి వచ్చింది అంటే బెంగాల్ ప్రభుత్వము. సంతోష్ ట్రోఫీ జాతీయ సీనియర్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ టైటిల్ సాధించిన బెంగాల్ జట్టు ఆటగాళ్లకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఈ టోర్నీలో బెంగాల్ జట్టు 33వసారి ట్రోఫీ నెగ్గగా విజేత జట్టులోని ఆటగాళ్ళందరికీ పోలీస్ విభాగంలో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్స్ అంటే ఏఎస్ఐలుగా నియమిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొనడం జరిగింది. అండ్ క్రికెట్, సో క్రికెట్లో ఒక దిగ్గజం, న్యూజిలాండ్ క్రికెట్లో ఒక సంచలనం అని చెప్పొచ్చు. ప్రస్తుతం ప్రపంచంలో ఒక ఓపెనర్గా గుర్తింపు పొందిన వ్యక్తి మార్టిన్ గప్టిల్ ఇక క్రికెట్కి వీడుకోలు పలుకుతూ వార్తల్లోకి వచ్చారు. ఏ రంగము? క్రీడా రంగం. ఏ క్రీడ? క్రికెట్. ఏ దేశం? న్యూజిలాండ్. సో న్యూజిలాండ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి. 2009 నుండి జాతీయ జట్టులో
సేవలు అందిస్తున్న వ్యక్తి ఇటీవల రిటైర్మెంట్ ప్రకటిస్తూ వార్తల్లోకి వచ్చారు. 109 వన్డేలు, 122 T20లు, 47 టెస్టులు ఆడాడు. ఈ నెంబర్స్ అవసరం లేదు, జస్ట్ ఏ జట్టో గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వారు లాంచ్ చేసిన 2 ఫాస్ట్ బ్రీడర్ వెజిల్స్ అండ్ సెమీకండక్టర్ ఉత్పత్తిలో మార్కెట్లో అమెరికా టాప్ పొజిషన్లో ఉంది. ఐసీఎంఆర్ గేట్స్ లో కాస్ట్ టెక్నాలజీ టు డిటెక్ట్ ఐరన్ డెఫిషియన్సీ. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న డాకింగ్ ఎక్స్పెరిమెంట్ మరొకసారి వాయిదా పడింది. కాట్రా బనిహాల్ మార్గంలో మరో పరీక్షను విజయవంతంగా నిర్వహించింది ఇండియన్ రైల్వేస్. సింగపూర్ కంపెనీతో బాట్రానిక్స్ ఒప్పందం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. ప్రస్తుతం ప్రపంచంలో వృద్ధ వ్యక్తిగా గుర్తింపు పొందిన బ్రెజిల్కి చెందిన సిస్టర్ ఇనా కనాబారో అండ్ షేక్ హసీనా వీసా పొడిగింపు అనే అంశం. అండ్ ప్రితీష్ నాండి గారు ఇటీవల మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. సో భారత అథ్లెటిక్స్ సమాఖ్య కమిషన్ చైర్పర్సన్గా వార్తల్లోకి వచ్చిన అంజు బాబీ జార్జ్. సంతోష్ ట్రోఫీ విజేతలందరికీ కూడా 22 మందిని పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇచ్చిన వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వము. అండ్ క్రికెట్ క్రీడకు వీడుకోలు పలుకుతూ న్యూజిలాండ్ ఓపెనింగ్ బ్యాట్స్మన్ మార్టిన్ గప్టిల్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.